హలో, ఈరోజు మనం స్పియర్కి అయితే వచ్చేసాము. బయట నుంచి చాలా అందంగా ఉంది, లోపల నుంచి ఎలా ఉందో కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఈ లోపలికి అయితే వచ్చేసాము. బట్ ఈ లోపలికి రావడానికి నాకు ఆల్మోస్ట్ 15 to 20 minutes లైన్లో పట్టింది. నా షో టైం వచ్చేసి 4:30 ఉండే. ఈ డోర్స్ అనేది 4కి ఓపెన్ అయ్యాయి. బట్ నేను 3:45కి లైన్లో నించోవడం స్టార్ట్ చేశాను. లోపలికి రాగానే క్రేజీ వ్యూ ఉండే. ఇక్కడ బేసికలీ మనకి లోపలికి రావడానికి చాలా టైం అయితే పడుతుంది. సో బీ ప్రిపేర్డ్ విత్ దాట్. అండ్ లోపలికి వచ్చేటప్పుడు ఫుడ్ అయితే అలా లేదు. అండ్ మనకి లోపలికి రాగానే 4 different kinds of ఫోటోస్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇవి ఏంటి అంటే బేసికలీ మనం ఈ క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేస్తాము. బట్ ఇక్కడ మనకు చాలా ఉన్నాయంట. ఆల్మోస్ట్ 7 to 8 ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. బట్ నా దగ్గర ఎక్కువ టైం లేకపోవడం వల్ల అండ్ ముందు నేను రీసెర్చ్ చేయకపోవడం వల్ల చాలా అయితే మిస్ అయ్యాను. మీరైతే చూడండి, దీంట్లో ఒకటి 360 degrees అవతార్ ఇమేజ్ అనేది ఉంటుందంట. అదైతే నేనైతే మిస్ అయ్యాను. సో మీరు ఒకసారి వచ్చే ముందు అయితే చూడండి. నెక్స్ట్ మనం చూడాల్సింది హాలోగ్రాఫిక్ ఇమేజెస్ అన్నమాట. ఈ హాలోగ్రాఫిక్ ఇమేజెస్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిగర్స్ అనేవి మనకి షో చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనది సెకండ్ రోబో అనమాట. దీని దగ్గర చాలామంది ఉన్నా కూడా అది ఏంటి అంటే స్పెసిఫిక్గా మనం అడిగిన క్వశ్చన్స్కి మన కళ్ళలోంచి చూసి పర్ఫెక్ట్గా మనతో మాట్లాడుతున్నట్టు మాత్రమే చెప్తుంది. ఈ హాలోగ్రాఫిక్ పిక్చర్స్ అనేది మనం డిఫరెంట్ ఫ్లోర్స్ నుంచి చూడొచ్చు అనమాట. ఇక్కడైతే చాలా బాగా అనిపించాయి, లైక్ లైవ్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ లోపల ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫర్ వాటర్ వచ్చేసి మనకి $7 ఉంటుంది. సో ఇది ఎక్స్పెన్సివా కాదా అన్నది మాత్రం మీ అంచనాకి వదిలేస్తున్నాను. మన టికెట్స్ వచ్చేసి మనము నార్మల్గానే బుక్ చేసుకోవచ్చు, లైక్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. మనకి $47 నుంచి $250 వరకు ప్రైస్ రేంజ్ మధ్యలో దొరుకుతుంది. నాకు దొరికిన టికెట్ మాత్రం $89. బట్ విత్ ట్యాక్స్ ఓవరాల్ మొత్తం నాకు వచ్చేసి $98 అయితే ఉండే. సో మనం పెట్టిన $98కి ఇది వర్తా కాదా అన్నది చూసేద్దాము. ఫస్ట్ ఏఐ రోబోట్స్ ఓకే, గుడ్ అనిపించింది. హాలోగ్రాఫిక్ ఇమేజెస్ అయితే అవుట్ ఆఫ్ 5 ఐ వుడ్ గివ్ 3 స్టార్ రేటింగ్ అయితే 4 స్టార్ రేటింగ్ అయితే దీనికి ఇవ్వచ్చు. అండ్ బాగా అనిపించాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ అన్నీ, అంటే లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండే. సో మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సెంటర్ ఆఫ్ ది స్పియర్ బుక్ చేసుకుంటే చాలా గుడ్. సెంటర్ ఆఫ్ ది స్పియర్ వచ్చేసి 306 సెక్షన్కి సెంటర్లో ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు దాని రేట్ ఆబ్వియస్లీ ఎక్కువే పెడతారు కదండి. అలానే 306 సెక్షన్ కావాలి అంటే మనకి రేట్ ఎక్కువనే ఉంటుంది. సో నేను వచ్చేసి 304 తీసుకున్నాను. నాకైతే $89 పట్టింది. ఐ మీన్ విత్ ట్యాక్సెస్తో కలిపి 98 పడింది అనుకోండి. బట్ నాకు టైం లేకపోవడం వలన మేబీ నేను వెళ్ళినప్పుడు ఫుల్ ఆఫ్ జనాలు ఎక్కువ ఉండడం వలన నా మోస్ట్ ఆఫ్ ది టైం లైన్లోనే స్పెండ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రోబోట్. ఈ రోబో ఏంటి అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయడం కాదు, ఎంటర్టైన్ చేస్తుంది కూడా. అండ్ లైక్ ఇటు మూవ్ అవ్వండి, లైక్ అలా మూవ్ అవ్వండి, రేజ్ యువర్ హ్యాండ్, లిఫ్ట్ యువర్ హ్యాండ్ అన్నట్టు చేస్తుంది. జనాలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మనకి టైం అయితే చాలా తక్కువ ఉంది. మనము ఇప్పుడు ఐ థింక్ 200 సెక్షన్లోకి వచ్చాము. బట్ మనం వెళ్ళాల్సింది 300 సెక్షన్లోకి. సో ఎలివేటర్ ఎక్కాలి. జనాలు అయితే నేను వచ్చినప్పుడు చాలా మంది అయితే ఉన్నారు. బట్ మీరు తక్కువ వెళ్ళాలి అనుకుంటే సో ఎక్కువ క్రౌడ్ ఉన్న టైంలో చూసుకోండి. బేసికలీ మేము వెళ్ళింది వీకెండ్స్లో వెళ్ళాము. దట్ వాజ్ మై మిస్టేక్. సో మీరు ఎప్పుడన్నా వెళ్తే వీక్ డేస్లో అలాంటి టైంలో వెళ్తే మీకు బెటర్ వ్యూ, అంటే మొత్తం కవర్ చేయడానికి టైం దొరుకుతుంది. అలానే ఫుడ్ డ్రింక్స్ అవి ఏమీ అలౌ చేయరండి. ముందు మనం
స్పియర్ లోపలికి వచ్చే ముందే మనకి టీఎస్ఏ చెక్ లాగా ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. సో అవన్నీ ఏమన్నా తెచ్చుకుంటే మాత్రం వాళ్ళు అక్కడే రిమూవ్ చేస్తారు. అండ్ వెపన్స్ అవి ఇవి ఏమీ తీసుకురానివ్వరు. మనకి టికెట్తో పాటు రిసీప్ట్తో పాటు మనకి ఈమెయిల్ చేస్తారు విచ్ ఈజ్ అలౌడ్ విచ్ ఈజ్ నాట్ అలౌడ్ అని. ఆ రెగ్యులేషన్స్ పక్కా మెయింటైన్ చేయాలి. అండ్ దీన్ని పార్కింగ్ వచ్చేసి మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేశాడు. సో మీరు అందరూ వినీషియన్ మోటల్లో దాంట్లో $15 to $30 పే చేస్తే మనకు అక్కడ పార్కింగ్ అనేది దొరుకుతుంది. అక్కడ కార్స్ పార్క్ చేసుకొని డైరెక్ట్ మనకి అక్కడ ఎవ్రీ డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటుందంట, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అని. సో ఆ డీటెయిల్స్ తీసుకుని అయితే వచ్చేయచ్చు లోపలికి. మన టికెట్ వచ్చేసి 304. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఇదైతే 306 అండి. సో మనకు కావాల్సింది 304. వీళ్ళు మాక్టైల్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నాకు అక్కడ మెన్యూ చూసేంత టైం కూడా లేకుండే. ఐ డోంట్ నో వై ఎక్కడ టైం స్పెండ్ చేశానో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం అయితే వెళ్ళిపోయింది. సో మీరు వన్స్ దీని లోపలికి ఎంటర్ అవ్వగానే ఎవ్రీథింగ్ ముందే ప్రిపేర్డ్ అవ్వండి. ఫస్ట్ ఆరా పిక్చర్ అని ఉంటుంది. ఆరా ఎక్స్పీరియన్స్ ఇస్ నథింగ్ బట్ రోబో ఎక్స్పీరియన్సే. దాని తర్వాత మనకి అవతార్ ఇమేజ్ అని ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా హోలోగ్రాఫిక్ ఇమేజెస్ అయితే చూడండి. 5 to 10 minutes లేట్ అయినా కూడా పర్లేదు, స్పెండ్ చేసి చూడండి. అండ్ ఫైనల్లీ మనం 304కి అయితే వచ్చేసాము. 304 స్క్రీన్కి అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్తున్నాము. చాలామంది చాలా హైప్ ఇచ్చారు. అంత వర్తా కాదా అన్నది చూద్దాము. ఏంటి వీళ్ళందరూ చైర్స్ తీసుకొని వస్తున్నారు. ఓ మై గాడ్, ఇప్పుడు మనం చైర్స్లో కూర్చోాలా? లిటరలీ $100 పే చేసి మనం చైర్స్లో కూర్చోాలా? లేదండో కింద సీట్స్ ఉన్నాయి. ఇది ఇంత బుట్ట స్క్రీన్ నడుస్తుంది. ఈ బుట్ట స్క్రీన్లో మనం మూవీ చూస్తామా ఇప్పుడు? ఓకే, టైం అయిపోయేసరికి జనాలందరూ హడావిడిగా వెళ్తున్నారు. మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న మూవీ వచ్చేసి పోడ్కాస్ట్ ఫ్రమ్ ది ఎర్త్ అని. సో మూవీ అయితే బాగుంది అని చాలామంది అన్నారు. మనం కూడా చూసేద్దాము ఎలా ఉంటుందో అని. బట్ ఓ మై గాడ్, ఈ స్టెప్స్ అనేవి చాలా జాగ్రత్తగా దిగండి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే స్పియర్లో నడుస్తున్నాం కదా, కింద పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలామంది వార్న్ కూడా చేశారు బట్ ఇలా పడతాము అని. అండ్ నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ మిడిల్ ఆఫ్ ది సెక్షన్లో తీసుకుంటే కనుక ముందే వచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ పట్టుకొని వెళ్ళే అంత స్పేస్ ఉండదు. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ముందే వచ్చేయాలంటే ముందే వచ్చేసేయండి. ఇఫ్ యు ఆర్ ఎండ్ ఆఫ్ ది ఇక్కడే ఉన్నారు అంటే మీరు లేట్ వచ్చినా కూడా నడుస్తుంది. ఓ మై గాడ్, ఇదైతే క్రేజీ ఉండే మూవీ అయితే. కానీ నాకు అయితే కంఫర్టబుల్గానే అనిపించింది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అంటే హైట్స్ అలా భయపడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అయితే కొంచెం భయపడుతున్నారు అండ్ మధ్యలోంచి లేచి వెళ్ళిపోతున్నారు. సో అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే హైట్స్కి కొంచెం భయపడని వాళ్ళు ఉంటేనే బెటర్. ఎందుకు అంటే ఈ వ్యూ అంతా ఎలా ఉంటుందంటే మనము ఆ కొండ టిప్ మీద ఉన్నట్టే ఉంటుంది.